కరీంనగర్లో కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు పలు అభివృద్ది పనులను సుడా నిధులకు సంబంధించి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చింతకుంట శాంతినగర్ నుంచి బీసీ హాస్టల్ వెనకాల నుంచి ఇందిరమ్మ ఇళ్లకు వెళ్లేటువంటి సీసీ రోడ్డు 15 లక్షలతోటి దానికి అలా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 23వ డివిజన్కి సంబంధించి స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ హర్ష కిరణ్ మల్లేశం గారు ఈ స్థానిక నాయకులంతా కూడా ఇక్కడ కావాలని చెప్పి ఈ పోషమ్మ టెంపుల్ పక్కకున్నటువంటి మహిళా కమ్యూనిటీ భవనానికి 10 లక్షలు, అదేవిధంగా ఆ పక్కనే ఉన్నటువంటి డ్రైన్ జిమ్కు సంబంధించి ప్రస్తుతానికి 10 లక్షలు కేటాయించడం జరిగింది. వీటన్నిటిని పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా మిగతా అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ డివిజన్లో కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తాం. తప్పకుండా నగరంతో పాటు సుడా పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో మరి గత 8 నెలలుగా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అభివృద్ధికి సంబంధించిన నిధులు కేటాయిస్తూ ఈ స్థానిక అవసరాల మేరకు మేము ఈ పనులు చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇవే కాకుండా మిగతా నిధులతో కూడా నగరంతో పాటు మిగతా ప్రాంతాలలో తప్పకుండా అభివృద్ధికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసుకుంటూ సమ్మర్లో సాధ్యమైనంత ఎక్కువ పనులు చేయడం వల్ల వర్షాకాలానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేవి కాబట్టి వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా వీటన్నిటికీ సాధ్యమైన తొందరలో మరి పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లను ఆదేశించడం జరిగింది. త్వరలో ఇంకా మిగతా పనులు కూడా శంకుస్థాపన చేస్తామని తెలియజేస్తాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.